వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఓకేనా క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందామండి. ఈ క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షను రెఫరెన్స్ అనే ట్యాబ్లో కూడా ఉంటుందండి. అక్కడున్న క్రాస్ రెఫరెన్స్, ఇక్కడున్న క్రాస్ రెఫరెన్స్ ఆప్షన్స్ రెండు సేమేనండి. ఈ క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ ఎందుకు ఇంత లేటుగా చెప్పుకుంటున్నాము అంటే, చూడండి వ్యూయర్స్, క్రాస్ రెఫరెన్స్ ఈ ఆప్షన్ మనం వర్క్ చేయాలి. ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది, దీన్ని మనం ఒక డాక్యుమెంట్ పరంగా ఏ విధంగా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలంటే మనకి హోమ్ ట్యాబ్లో స్టైల్స్ అనే ఆప్షన్ తెలిసి ఉండాలి. అంటే మనకి హెడ్డింగ్ టు టైటిల్ స్టైల్స్ ఉంటాయండి, డిఫాల్ట్గా వాడు ఇచ్చేస్తాడు, దాని గురించి తెలిసి ఉండాలి. అలానే ఇన్సర్ట్ ట్యాబ్లో బుక్ మార్క్స్, పేజ్ నెంబర్స్ తెలిసి ఉండాలి. అలానే రెఫరెన్స్ ట్యాబ్లో ఫుట్ నోటు, ఎండ్ నోటు. అదే రెఫరెన్స్ ట్యాబ్లో ఇన్సర్ట్ క్యాప్షన్స్ అంటే మనకు టేబుల్స్, ఫిగర్స్, ఈక్వేషన్స్ వాటికి క్యాప్షన్స్ ఇన్సర్ట్ చేసుకోవడం. ఈ ఆప్షన్స్ గురించి మీకు క్లియర్గా తెలిస్తేనే క్రాస్ రెఫరెన్స్ గురించి తెలుసుకుంటారండి. ఓకేనండి. ఈ అంటే ఏంటండి, దీనికి సంబంధించి పర్టికులర్గా వీడియోస్ ఉన్నాయండి, ఆ లింక్స్ మొత్తం పెట్టడం జరిగింది. ఓకేనండి. ఆ వీడియోస్ చూసి ఈ క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలుస్తుందండి. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఈ క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోస్ కనుక విన్నట్లయితే ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. ఏది జనరల్గా క్రాస్ రెఫరెన్స్ ఇప్పుడు ఏంటంటే దీనికి కావాల్సింది ఒక డాక్యుమెంట్ అనండి. చూడండి, ఒక డాక్యుమెంట్ అనగానే హెడ్డింగ్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, టేబుల్స్, ఈక్వేషన్స్, ఫార్ములాస్ కానీ ఏమైనా ఉంటాయండి. అలానే ఫుట్ నోటు, ఎండ్ నోటు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా చూడండి వ్యూయర్స్, ఇక్కడ మొత్తం 9 పేజెస్ ఉన్నాయండి. 9ఏ కాదండి, ఎక్కువ పేజెస్ని యూజ్ చేస్తూ ఈ క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు కామన్గా చెప్పాలి అంటే ఈ డాక్యుమెంట్లో మనకేంటంటే ఇక్కడ పిక్చర్స్ కానీ, టేబుల్స్ కానీ, ఈక్వేషన్స్ కానీ, ఈ హెడ్డింగ్స్ కానీ వీటన్నిటికీ మనం ఇన్సర్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ని యూజ్ చేసి మనం క్యాప్షన్స్ పెట్టుకోవాలి. అంటే టేబుల్స్కి, పిక్చర్స్కి అన్నిటికీ. అలానే హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారు కదా, ఫస్ట్ పేజీలో ఎంఎస్ వర్డ్ అని ఉంది, దానికి హోమ్ ట్యాబ్లో స్టైల్స్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి, అంటే హెడ్డింగ్స్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. అలానే ఫుట్ నోట్స్ పెట్టుకోవాలి, బుక్ మార్క్స్ పెట్టుకోవాలి. ఓకేనండి. ఇవన్నీ ముందుగానే సెట్ చేసిన తర్వాతే క్రాస్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, వీటన్నిటికీ జనరల్గా నేను పెట్టాను అనుకుందాం. పెట్టిన తర్వాత ఇప్పుడు కామన్గా కొన్ని డాక్యుమెంట్స్ చూస్తామండి. అంతెందుకు, మన చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ చూసాం. అలానే వాడు ఏం చేస్తాడంటే రిపీట్ చేసిన టాపికే రిపీట్ చేస్తూ ఉంటాడు కొన్ని పేజెస్లో. ఒకే టెక్స్ట్ బుక్లో రిపీట్ అయిన టాపికే రిపీట్ అవుతాయి, రిపీట్ అయిన పిక్చర్సే రిపీట్ అవుతాయి, అంటే రిపీట్ అయిన టేబుల్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. వాడేంటంటే పర్టికులర్గా ఒక టేబుల్ వేరే చోట కూడా సేమ్ అదే టేబుల్ ఉండాలండి. వాడు అలా టేబుల్ని రిపీట్ చేయకుండా వాడు ఏం చేస్తాడంటే చూడండి, థర్డ్ పేజ్లో సియాన్ 7 పేజ్ ఫిగర్ 1 అంటాడు. అంటే ఏంది, ఆ ఫిగర్ కావాలి అంటే 7వ పేజీలోకి వెళ్ళి చూసుకో అని. ఓకేనండి. అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా 7 పేజీలోకి వెళ్ళి ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన ఫిగర్ 7 పేజీలో ఉంది. ఇక్కడ చూడండి, నేను 5th పేజీలో సియాన్ 2nd పేజ్ టేబుల్ 1 అని ఇచ్చా. అంటే 2nd పేజీలో ఒక టేబుల్ ఉందంట, ఆ టేబుల్ 2nd పేజీలో ఒక టేబుల్ ఉంది, అది డైరెక్ట్గా వెళ్ళి చూసుకో. అంటే వాడు ఇక్కడ రిపీట్ చేయకుండా ఆ 2nd పేజీలోకి వెళ్ళి చూసుకోమని చెప్తున్నాడు అండి. ఓకేనా. అలానే చూడండి, ఇక్కడ సియాన్ 6th పేజ్ ఈక్వేషన్ 1 ఇచ్చా, అంటే ఈక్వేషన్ ఇక్కడ రిపీట్ చేయకుండా 6th పేజీలో వెళ్ళి చూసుకోమంటున్నాడు. ఈ విధంగా లింక్స్ పెట్టుకోవడం, అంటే ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఈ హెడ్డింగ్ దగ్గర కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసామనుకోండి, ఇది ఫిగర్ 1 అనే ఉంది, థర్డ్ పేజీలో ఫిగర్ 1 అని ఉంది కదా, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసామనుకోండి డైరెక్ట్గా 7th పేజీలోకి జంప్ అవుతుంది. అంటే ఆ పిక్చర్ ఎక్కడైతే ఉందో అక్కడికి జంప్ అవుతుంది. అలానే 8th పేజీలో సియాన్ 6 పేజ్ ఈక్వేషన్ 1 అని ఉంది కదా, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా 6th పేజీలోకి కర్సర్ అనేది జంప్ అవుతుంది అనమాట. అలా మనకి పిక్చర్ దగ్గరైనా, టేబుల్ దగ్గరైనా, ఈక్వేషన్ దగ్గరైనా, హెడ్డింగ్ దగ్గరైనా, బుక్ మార్క్ అయినా, ఫుట్ నోట్ అయినా, ఎండ్ నోట్ అయినా, పేజ్ నెంబర్ అయినా ఎక్కడ కావాలంటే అక్కడికి డైరెక్ట్గా జంప్ చేసుకోవచ్చు. కాకపోతే మనం పర్టికులర్గా ఇక్కడ ఒక టెక్స్ట్ రూపంలో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ క్రాస్ రెఫరెన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనం ఎంఎస్ వర్డ్లో డైరెక్ట్గా చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ మొత్తం 12 పేజెస్ మ్యాటర్ ఉందండి. ఓకేనా, 12 పేజెస్ మ్యాటర్ ఉంది. నేను ఇది జూమ్ అవుట్ చేస్తున్నాను.
ఇక్కడ మొత్తం చూడండి హెడ్డింగ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అలానే లాస్ట్ పేజీలో పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఓకేనండి. వీటన్నిటికీ ముందుగానే నేను బుక్ మార్కు అండ్ హోమ్ ట్యాబ్లో స్టైల్స్, అలానే ఫుట్ నోటు, ఇదిగోండి ఇక్కడ ఫుట్ నోట్ అని చూసారు కదా, ఈ ఫుట్ నోట్స్, అలానే ఇన్సర్ట్ క్యాప్షన్ యూజ్ చేసి ఇదిగోండి ఇక్కడ టేబుల్స్ అని ఎగ్జాక్ట్ కనబడుతున్నాయి. ఇక్కడ టేబుల్ 1 అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, టేబుల్ 1 అని, అంటే ఇన్సర్ట్ క్యాప్షన్ యూజ్ చేసి టేబుల్స్ అని. పిక్చర్ దగ్గర కూడా ఫిగర్ 1 అని ఉండి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉందా లేదా, అంటే ఇన్సర్ట్ క్యాప్షన్ యూజ్ చేసి చేశానండి, బుక్ మార్కులు యూజ్ చేశాను, ఫుట్ నోటు ఎండ్ నోటు యూజ్ చేశాను, హెడ్డింగ్ స్టైల్స్ కూడా అప్లై చేశాను. అంటే ముందుగానే ఆ ఆప్షన్స్ విన్న తర్వాతే ఈ ఎలా పెట్టాలి అనేది అర్థమైంది, ముందుగానే అప్లై చేశానండి. మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్గా క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి రెఫరెన్స్ టైప్ అని కనబడుతుంది కదండి, దాని పక్కన ఇక్కడ యారో మార్క్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేస్తాను. ఇక్కడ వచ్చినాయి చూడండి హెడ్డింగ్స్, బుక్ మార్కు, ఫుట్ నోటు, ఎండ్ నోటు, ఈక్వేషన్స్, ఫిగర్స్ ఉన్నాయా లేవా. ఇప్పుడు నేను ఫిగర్ అని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఫిగర్ 1 అని వచ్చిందా రాలేదా. ఇక్కడ ఎందుకు వచ్చిందండి, నేను డాక్యుమెంట్లో ఆల్రెడీ ఒక ఫిగర్కి అంటే ఒక పిక్చర్కి ఇన్సర్ట్ క్యాప్షన్ అనేది యూజ్ చేశాను కాబట్టి యూజ్ చేస్తేనే ఇక్కడ వస్తాయి. అలానే నేను ఇక్కడ బుక్ మార్క్ అన్నా, ఇదిగోండి ఎంఎస్ ఆఫీసు పేజ్ మేకర్ ఎగ్జాంపుల్స్ అని వచ్చేసింది. అంటే ఆల్రెడీ నేను కొన్ని హెడ్డింగ్స్కి బుక్ మార్క్ అనేది అప్లై చేశానండి. ఎలా అప్లై చేయాలి అనేది ఆ వీడియోస్ చూడండి. ఓకేనా. అలానే ఫుట్ నోట్ అన్నా, పవర్ పాయింట్ అని ఓ ఫుట్ నోట్ అప్లై చేశాను. ఓకేనా. ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సెకండ్ పేజీలో ఉన్నానండి, నేను సెకండ్ పేజీలో. ఓకేనా. ఇప్పుడు పేజ్ మేకర్ అనే హెడ్డింగ్ కింద కర్సర్ అనేది పెట్టి ఇక్కడ సియాన్, జనరల్గా సియాన్ అని టైప్ చేసి కామన్గా నాకు 12th పేజీలో ఒక పిక్చర్ ఉంది, డైరెక్ట్గా అక్కడ ఒక లింక్ పెడదాం అనుకుంటున్నా ఎగ్జాక్ట్గా. అప్పుడు నేనేం చేస్తున్నాను, సియాన్ అని కొట్టి క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఓకేనా, ఇక్కడ ఫిగర్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ముందుగానే ఫిగర్ అని ప్రెస్ చేస్తుందండి, ఫిగర్ అని ప్రెస్ చేసి ఇదిగోండి వచ్చిందా రాలేదా, దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి క్లోజ్ అని కొట్టండి, ఇదిగోండి వచ్చిందా రాలేదా. ఓకేనా. అలానే చూడండి ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ ఆటో క్యాడ్ కింద సియాన్ మళ్ళీ క్రాస్ రెఫరెన్స్ కొట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను అంటే బుక్ మార్క్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ పేజ్ మేకర్ ఎగ్జాంపుల్స్ అనే దాన్ని ప్రెస్ చేసి ఇన్సర్ట్ అన్న మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ వచ్చింది కదా ఆటోమేటిక్గా. అలానే చూడండి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను 5th పేజీలో ఉన్నానండి. ఓకేనా. కర్సర్ అనేది నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టానండి, చూసుకోండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఎంఎస్ ఆఫీస్ కింద ఒక 2 లైన్స్ కింద పెట్టాను. ఇక్కడ సియాన్ పెట్టేసి క్రాస్ రెఫరెన్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ ఏంటంటే టేబుల్ని డిస్ప్లే చేసి ఇన్సర్ట్ అన్న. ఓకేనా. క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే ఎక్కడెక్కడ పెట్టానండి, ఇదిగోండి చూడండి ఇప్పుడు సెకండ్ పేజీలోకి వచ్చానండి. ఇక్కడ సియాన్ ఫిగర్ 1 అని ఉంది కదా. ఓకేనా. ఫిగర్ దగ్గరికి వచ్చి కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేయండి. ఇదిగోండి పిక్చర్ దగ్గరికి వచ్చిందా రాలేదా, ఇది డైరెక్ట్గా 12th పేజీలోకి వచ్చేసింది చూడండి. ఓకేనా. అలానే చూడండి నేను ఇప్పుడు 5th పేజీలోకి వెళ్తున్నానండి. చూడండి ఇప్పుడు నేను 5th పేజీలోకి వచ్చానండి. ఇక్కడ సియాన్ టేబుల్ 1 అని ఉంది కదా, ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను. ఓకేనా. టేబుల్ దగ్గర జంప్ అయింది చూడండి. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంచుమించు అన్ని ఆప్షన్స్ ఒకేలాగున్నా ఇక్కడ ఏంటంటే లింక్స్ అనేది మనకు కావాల్సిన బుక్ మార్క్ దగ్గరైనా, హెడ్డింగ్ దగ్గరైనా, స్టైల్స్ దగ్గరైనా, ఫుట్ నోటు, ఎండ్ నోట్ అయినా, క్యాప్షన్స్ దగ్గరైనా డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా క్రాస్ రిఫరెన్స్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఓకే వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.